ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఎంబీ బేతేలు సంఘ కాపరిగా మరి ఆయన ప్రియదాసుడు అన్న అశోక్ గారి యొక్క పార్థేయ శరీరం దగ్గర దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలతో క్రైస్తవ నిరీక్షణను బట్టి సంతసిస్తున్నాం. ఎందుకంటే ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. ప్రియులారా, ఈ లోకం మనది కాదు. అరువుగా వచ్చాం, ఏదో ఒక రోజు ఎరువుగా మార్చబడతాం. కానీ ఇప్పుడు ఈ చెల్లి సాక్ష్యం చెప్పినట్టుగా మన నిరీక్షణ ఏంటంటే ప్రభువును మనం ఒకరోజు కలుసుకుంటాం. ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా బ్రతికిన ప్రతి ఒక్కరిని అనంత జీవితంలో నిత్యత్వంలో కలుసుకుంటాం, జీవిస్తాం. అది దేవునికి మహిమ. ప్రియులారా, నేను ప్రసంగం చేయట్లేదు, కానీ ఆయన దైవ సేవకులు కాబట్టి ఒక చిన్న ప్రశ్న మీ ముందుంచి నేను వెళ్ళిపోతాను. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు. ఈ మాటకు ముందు 3 ప్రశ్నలు అడగబడతాయి 6వ అధ్యాయం చివరి వచనాల్లో. ఆ ప్రశ్నలు ఏంటంటే, ఏమి లాభము ఎవరికి తెలియనో ఎవరు చెప్పగలరు? ప్రియులారా, ఈరోజు ఏమి లాభమో తెలియనటువంటి స్థితిలో లోకంలో ఉన్నారు. ఏవి లాభకరమైనవో అన్న అశోక్ ప్రపంచానికి చెప్పాడు. చెల్లి తన సాక్ష్యంలో పంచుకుంది. మేము హైందవ కుటుంబంలో నుండి యేసయ్యను నమ్ముకోవడానికి అశోక్ అన్న కారణం. ప్రతిరోజు మా ఇంటికి వచ్చాడండి, శ్రమ అనుకోలే. ప్రతిరోజు మాకు వాక్యం చెప్పాడండి, శ్రమ అనుకోలే. ఈరోజు మనుషులు నీ ఇంటికి వస్తే నాకేం లాభం, నా ఇంటికి నువ్వు వస్తే నాకేం లాభం అని అనుకుని నిరర్ధకమైన వాటిని, వ్యర్థమైన వాటిని వెతుకుతున్న వేళలో ఆయన శ్రేష్టమైన వాటిని, లాభకరమైన వాటిని, ప్రశస్తమైన వాక్కులను, దేవుని వాక్కులను తన జీవితం ద్వారా పంచారు. రెండవది, ఎవరికి తెలియను. ఈరోజు లోకంలో చాలామందికి తెలియదండి. ఎండమావి వెంట పరుగు తీస్తున్నారు, లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైన భోగాల వెంట పరుగు తీస్తున్నారు. కానీ ఈ లోకమే తాత్కాలికమని, ఈ లోకమే అశాశ్వతమని, ఒక శాశ్వతమైన లోకం ఉన్నది అని ప్రతిరోజు ఆయన దీనదాసుడు నినదించి తన జీవితం ద్వారా, సాక్ష్యం ద్వారా లోకానికి చెప్పాడు. ప్రియులారా, మూడవది, ఎవరు చెప్పగలరు? మరి అన్న వెళ్ళిపోయారు. తన పరుగును ముగించి, తన యాత్రను ముగించి, తన కొరకు ఏర్పాటు చేయబడిన ఆ దివ్యపురానికి ఆయన వెళ్ళాడు. మరి ఈరోజు ఆయన పార్థేయ శరీరం దగ్గర దేవుడు మనల్ని సుతిమెత్తగా ప్రశ్నిస్తున్నాడు. నీ జీవితంలో ఆఖరి రోజు ఎప్పుడో తెలియదు, నా జీవితంలో ఆఖరి రోజు ఎప్పుడో తెలియదు. కానీ అన్న ప్రతిరోజు ఆఖరి రోజు అన్నట్టుగా ఏవి లాభకరమైనవో, మరి తెలియనటువంటి లోకానికి వెలుగుగా, ఉప్పుగా తాను జీవిస్తూ, ప్రకటిస్తూ జీవించాడు. మన ఎదుట దేవుని కొరకు ఒక జ్వాలగా, ఒక జ్యోతిగా బ్రతికాడు. నిరంతరము ప్రేమను తెలిపే ఒక ప్రమిదగా ఆయన బ్రతికాడు. దేవుని బిడ్డ, దేవుడు ఆయన సాక్ష్యం ద్వారా మనందరినీ ప్రశ్నిస్తున్నాడు. నా జీవితంలో ఈ వార్తను ప్రకటిస్తామా? దేవుని రాకడ ఆలస్యం చేయబడుతుంది, ఎందుకంటే ఈ సువార్త అందరికీ అందించబడాలి. మరి ఆ సువార్తను అందించాలంటే నీవు, నేను మన బాధ్యతను తెలుసుకోవాలి. అన్న భారమనక, మరి కష్టమనక ఎంతో దూరం సైకిల్ మీద వెళ్ళి సువార్తను ప్రకటించారని సాక్ష్యం విన్నాం. మరి ఒకరోజు మన సంస్మరణ సభలో మనుషులు గుండె లోతుల్లో నుండి యథార్థంగా దేవుని గురించి మాట్లాడాలి, మన గురించి మాట్లాడాలంటే మన సాక్ష్యం మరి మనుషులకు ఆ యేసును ప్రకటించాలి. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఆ యేసును ప్రకటించడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే ఇది దేవుని సన్నిధిలో లాభకరమైనది. ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. మరి బ్రతుకుట క్రీస్తైతే చావు లాభం. ఈరోజు లాభకరమైన స్థితిలో ఉన్నాం. నిరీక్షణ లేని ఇతరులు అన్నా ఏమైపోయావు, అక్కా ఏమైపోయావు అని కన్నీరు కారుస్తారు. కానీ మన దుఃఖానికి కూడా, మన కన్నీటికి కూడా అర్థం ఉంది.
ఆ అర్థం ఏమిటంటే అన్న ప్రభువు కొరకు బ్రతికాడు, ప్రభువు వలె బ్రతికాడు. ప్రభు దేన్నైతే వెతికాడో, దేన్నైతే ప్రకటించాడో అదే ఆయన కూడా వెతికాడు, అదే ఆయన ప్రకటించాడు. ఈరోజు ఈ తాత్కాలిక లోకంలో చాలామంది విశ్వాసులు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వెతుకొద్దని చెప్పిన వాటిని వెతుకుతున్నారు, కానీ ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకటం లేదు, ప్రకటించటం లేదు. ఆయన ప్రియదాసుని యొక్క పరలోక పిలుపు రోజు, మహిమా ప్రవేశం రోజు దేవుడు శుతిమెత్తగా మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన జీవితం సాక్ష్యం ద్వారా ప్రోత్సహిస్తుండగా మరొకసారి మన హృదయాలలో నిర్ణయం తీసుకుందాం. మన తుది శ్వాస వరకు అన్న ఎంత నమ్మకంగా, యథార్థంగా బ్రతికాడో అలా బ్రతికే కృప దేవుడు దయచేయనుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియులారా, వన్ మోర్ థింగ్. నా చిన్నతనంలో, చాలా చిన్నతనంలో హెబ్రోన్కు మా అమ్మతో వచ్చాను. అప్పుడు భక్త సింగయ్య గారు అల్లరి చేస్తే నన్ను తల మీద కొట్టాడని మా అమ్మ ఎప్పుడు చెప్పేది. అండ్ సెకండ్ టైం ఐఎమ్ కమింగ్ హియర్, అండ్ దట్ టు ఆన్ అశోక్ అన్నాస్ డెత్ డే. మరి ఐఎమ్ సో హ్యాపీ I have come to this place. Sister Vaida is the reason for that. And Jaykarana, may God continue to console you and your family. You lived a beautiful life and a beautiful legacy to continue. Let us all take a decision to continue this legacy of love, legacy of witnessing, legacy of living a holy and righteous life, imitating Christ and Christ alone. God bless you.